అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు కదా! ఈరోజు ఇంట్లో సాయిబాబా పూజ జరుపుకున్నాను. అలాగే మా ఇంటి పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్‌కి కూడా ఎళ్ళొచ్చాము. మధ్యాహ్నం ప్రసాదం అక్కడే చేశాము. నైట్ ప్రసాదం కూడా అక్కడే చేశాము. అదే కాక ఇక్కడ శ్రీరాముల వారి గుడి ఉంది కదా! రామ్ మందిర్‌లో ఇక్కడ శ్రీరాముల వారిది, సీతామాతది, లక్ష్మణుడిది ఊరేగింపు కూడా జరుగుతుంది. అవన్నీ ఎలా జరిగేవనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇది మా ఇంటి పక్కన ఉన్న సాయిబాబా గుడి. ఇక్కడ వినాయకుడి గుడి ఇది. ఇందులోనే ఈశ్వరుడు, బసవన్న, నవగ్రహాలు, సాయిబాబా అన్ని చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మార్నింగ్ సాయిబాబాకి అభిషేకం కూడా జరిగింది. నాకు ఈ మార్నింగ్ రావాలంటే కుదరలేదు. ఎందుకంటే పిల్లలందరూ డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, మా కుషాల స్కూల్కి వెళ్ళేది, అందరినీ పంపించేలోపు లేట్ అయింది. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ అన్నప్రసాదం ఉంటుందనేది మాకు తెలియదు. ఇక్కడ అర్చకులు మాకు కాల్ చేశారు. ఇక్కడ ప్రసాదం ఉంటుంది రండి అని. సరేలే అనేసి నేను మా ఇంటి పక్కన ఒక అవ్వ ఉంటది. ఆమెకు కూడా చెప్పాను. అలాగే మా అమ్మాయికి కూడా ఫోన్ చేశాను. "నీ డ్యూటీ నుంచి ఇక్కడికే రా. బాబా ప్రసాదం తిందామని." మా అమ్మాయి కూడా ఇక్కడికే వచ్చింది. ఇక్కడ వచ్చి బాబాని నమస్కరిస్తుంటే పువ్వులతో డెకరేషన్ చేశారండి. రియల్ ఫ్లవర్‌తో. చాలా బాగా డెకరేట్ చేశారు. ఆయనకి నమస్కరిస్తుంటే సాక్షాత్ సాయిబాబానే వచ్చి మాకి ఆశీర్వదించాడేమో అనేలాగా అనిపించింది. నేను 3 ఇయర్స్ బ్యాకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా! అప్పుడు నాకీ కట్ ఎలా చేయాలి, ఎడిట్ ఎలా చేయాలి అనేది రాదు. ఈ గురు పౌర్ణమికి ఒక లాగ్ చేశాను. 20 మినిట్స్ వీడియో అయితే 20 మినిట్స్ పెట్టాను. ఆ వీడియో కూడా చూడండి నా ఛానల్‌లోకెళ్ళి. ఇంక సాయంత్రం పూజ చేసుకోవడానికి చీర తీసుకుంటుంటే, కొత్త చీర పసుపు రంగుదుంటే బావుంటదంటే, ఈ చీర వచ్చేసి మా ఉత్తమి నామకరణలో ఒకరు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది కట్టుకుందామనేసి అందులో బ్లౌజ్ అయితే ఇంగా స్టిచ్ చేయలే. ఇది మ్యాచ్ అవుతుందని నేను తీసుకున్నాను. అంతలోపు మా కుషల కూడా స్కూల్ నుంచి వచ్చింది గదా! ఈ దండ తనకని తెచ్చాను. ఇది బావుంటుంది. "నీవు వేసుకో అమ్మా, నేను చూయిస్తాను" అని తను చూయిస్తుంది. ఈ జుంకాలు కూడా తీసుకున్నాను. కొత్తవి బావుంటాయని. కానీ పెట్టుకున్నాక నాకేమో నచ్చలేదు. ఇప్పుడైతే పెట్టుకున్నాను మొదలో. నాకేమో అంతగా నచ్చలేదు. అందుకే తీసేసి డైలీ వేర్ చిన్న జుంకాలే పెట్టుకున్నాను. నాకి బాగా కనపడుతుందా లేదని మీరే కామెంట్‌లో తెలియజేయండి. ఇంటి ముందే మగ్గలొచ్చినాయి కదా! అవి కడుతున్నాను. అలాగే దేవుడికి ఈరోజు యెల్లో కలర్ పండ్లు పెడతారు. అందుకని బనానా తెప్పించాను. అరటి పండ్లు. అలాగే పూలు కూడా చామంతి పూలు, గులాబీ పూలు బాబాకి ఇష్టం అంటారు కదా! అవి కూడా కొన్ని మా అమ్మాయికి తెప్పించాను. అలాగే ఆకులు, ఒక్క, టెంకాయ అవన్నీ పూజకు తెప్పించాను. నైవేద్యానికైతే పెద్ద హడావుడేముండదు. బ్రెన్నో, బిస్కెటు ఏదైనా పెట్టొచ్చు. వట్టి శనగలు వండి ముందే నానేశాను. దీంతో మాల వేస్తాను. మీ సాయిబాబా విగ్రహాన్ని పట్టి 9 కానీ, 11 కానీ, 21, 51, 101, 108 మీ బాబా విగ్రహాన్ని పట్టి దండ చేసుకోవాలి. నేనైతే 51 వేసుకున్నాను. మీరు ఇంట్ల పూజ చేయకపోతే సాయిబాబా గుడి దగ్గరలో ఏ గుడి ఉంటే అక్కడ కూడా ఇవ్వచ్చు. దత్తాత్రేయ గుడి ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఇలా మాల ఏస్తే గురుబలం ఎక్కువ పెరుగుతుందంట. నేనిక్కడ చేస్తుంటే మా కుషల హోంవర్క్ అంతా ముగిస్తుంది చూడండి. ఇంక పూజకి టేబుల్ అన్ని రెడీ చేసుకున్నాను. దానిపైన వేయడానికి యెల్లో కలర్ క్లాత్ వేసి దానిపైన సాయిబాబాని కూర్చోబెడతారు. ఇందులో వచ్చిన బ్లౌజ్ యెల్లో కలర్ ఉంది కదా! కొద్దిగా షేడ్ ఉంది. అది వేద్దాం అనుకున్నాను. కానీ మర్చిపోయాను. నాకైతే ఈ మధ్యన మతిమరుపు ఎక్కువైంది. నాకొకటే ఇట్లా అయిందా? వేరే వాళ్ళకి కూడా అయితుందా అనే అనిపిస్తది నాకు. గ్రీన్ కొత్త బ్లౌజ్ పీస్ ఉండే అది వేసి పెట్టుకున్నాను. రెడ్ అయినా వేయొచ్చు. ఇంకా గంధం పెట్టి, కుంకుమ పెట్టి బాబాకి పూజించాను. దీపాలు పెడతాను గదా! అందుకనే దీప స్తంభాలకి కూడా విభూతి, కుంకుమ పెట్టి పూజించుకుంటున్నాను. బాబా ముందు చిన్నది ఒక ముగ్గు వేద్దామని ఓం అని ఒక అచ్చు ఉంది. అది వేసి ముగ్గు వేశాను. ఇంగ దీపం పెట్టడానికి అంతా రెడీ చేసుకుంటున్నాను. ఈ పూజ నైవేద్యానికి ఎక్కువ అయితే ఏం హడావుడి ఉండదు. అంటే బాబా చాలా సింపుల్‌గా, సరళంగా ఉండాలనేసి ఆయన అందరికీ అందుబాటులో ఉండే వస్తువులనే అంటే బ్రెడ్ గానీ, బిస్కెట్ గానీ, క్రీమ్ బన్ గానీ, అరటి పండ్లు కానీ, శనగలు కానీ ఏదైనా నైవేద్యంగా పెడతారు. అందుకని నేను వట్టి శనగలు నానేసింటి కదా! అది కూడా పెట్టాను. బన్ను, బిస్కెట్ పెట్టి ఇంగ దీపం వెలిగించుకుంటున్నాను. సాయిబాబా విగ్రహంతో పాటు మంత్రాలయానికెళ్ళినప్పుడు రాఘవేంద్ర స్వామిది కూడా ఒక విగ్రహం తెచ్చింటి. అది కూడా పెట్టి పూజించుకుంటున్నాను. ఇంకా పూజంతయ్యాక టెంకాయ కొడుతున్నాను. తర్వాత జుట్టు ఉప్పు ఉంటుంది కదా! అది రైట్ సైడ్ పెడతాము. జుట్టు లేనిది లెఫ్ట్ సైడ్ పెడతాము.
ఇలా 5 కుంకుమ బొట్లు పెట్టి పెడతాననమాట. కొంతమంది కుంకుమ బొట్టు పెట్టాలంటారు, వద్దంటారు. ఏదైనా తెలిసుంటే కామెంట్‌లో తెలియజేయండి. అలాగే కాయకు కూడా కొంతమంది జుట్టు అలాగే పెట్టాలంటారు, కొంతమంది తీసి పెట్టాలంటారు. నేనైతే జుట్టు ఉంచి అలాగే పెట్టాను. మీరెలా పెడతారన్నది కామెంట్‌లో తెలియజేయండి. నెయ్యి దీపం ముఖ్యం కదా! నెయ్యి దీపం పెట్టాను. తర్వాత మంగళహారతి ఇచ్చాను. అందరూ మంగళహారతి కూడా తీసుకుంటున్నారు. మేము ఏదే పూజ చేస్తే అప్పుడు బాబా పాటలు వింటూ కానీ, పాడుతూ కానీ చేయాలి. ఇంక అక్షంతలు కలిపి అక్కడ పెట్టాను. ఈ అబ్బాయి మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు వినోద్ అని నా పూజకు హెల్ప్ చేశాడు. బాబా గుడి దగ్గర కూడా ఫోటోస్, వీడియోస్ మా వినోదే తీశాడు. చాలా బాగా తీసావు వినోద్. థ్యాంక్ యూ. ఈ ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమి అని ఎందుకు అంటారు అంటే, నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ ఉంది చెప్తాను. అది నేను 3 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేశానంటి కదా! అందులో ఫుల్ డీటెయిల్స్‌గా చెప్పాను. ఇందులో షార్ట్‌లో చెప్తాను. విద్యానిధి అని ఒక ఆయన ఉంటారు. ఆయనకి పిల్లలు అయ్యలేకుంటారు. ఒకరు చెప్తారు, ఇక్కడ వేదవ్యాస మహర్షులు గంగా నదికి అంటే వారణాసి పక్కన ఉంది కదా గంగా నది కాశీ దగ్గర. అక్కడికి స్నానానికి వస్తారు. ఆయనని అడిగితే మీకు వరం వస్తుంది అని చెప్తారు. సరే అని ఆయన కోసం రోజు చూస్తూ ఉంటాడు. ఒకసారి భిక్షుకు రూపంలో వస్తాడు. ఆయన తెలుసుకుంటాడు. పోయి మీరు మా ఇంటికి రావాలని ఆయన మొక్కి పిలుస్తాడు. ఇంటికి పోయాక నేను ఎవరో మీకు తెలుసా అంటే, మీరు ఏ రూపంలో వచ్చినా మాకు తెలుసు. ఎంతో జ్ఞానవంతులైన మీరు వేదవ్యాస మహర్షులు అని చెప్తారు. సరే మీ భక్తికి మెచ్చాను. మీకు ఏమైనా కావాలంటే కోరుకోండి అంటే, నాకు పిల్లలు లేరు. మాకు పిల్లలు పుట్టాలని అడుగుతారు. సరే మీకు 10 మంది పిల్లలు పెడతారు అని చెప్తారు. అప్పుడు విద్యానిధి అడుగుతారు, నేను మరి మిమ్మల్ని ఎప్పుడు కలవాలి? మీరు మాకు ఎప్పుడు కలుస్తారు అని అడిగినప్పుడు, ప్రతి ఆషాఢ పౌర్ణమి రోజు, ఆ రోజు నాది పుట్టినరోజు, వేదవ్యాస జయంతి అని కూడా చేస్తారు చాలామంది దీనికి. ఆ రోజు నేను గురువు రూపంలో వచ్చి మీకు అందరికీ దర్శనం ఇస్తాను అని చెప్తారు. ఆ రోజు నుంచి ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు. అంటే గురువు స్థానంలో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ పూజిస్తే ఆ రోజు ఆ గురువు రూపంలో దర్శనం ఇస్తాడు మాకన్న ఒక నమ్మకం. గురువు అంటే తల్లే మొదటి గురువు అంటారు. మాకు శిక్షణ నేర్పించిన శిక్షకులు కూడా గురువులే. మన మంచి దారిలో నడిపించడానికి మనకి ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ ఒక గురు స్థానంలో ఉంటారు. ఈరోజు మన గురువు స్థానంలో ఉందో అందరికీ జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మార్నింగే నేను అంతా క్లీన్ చేసి ముగ్గు వేశాను. కానీ ఇక్కడ పని మనిషి గురువారం పైనుంచి స్టెప్స్ అంతా క్లీన్ చేస్తదనమాట. పౌర్ణమి ఉన్నందుకు గురువారం వద్దు ఈరోజే క్లీన్ చేస్తానని అంతా చేస్తే నేను వేసిన ముగ్గు అంతా పోయింది. ఇంకా అలాగే దీపం పెట్టకూడదు కదా అని చిన్న చిన్న ముగ్గు వేసి దీపం పెట్టుకున్నాను. తులసి పూజ జరుపుకొని ఇంకా సాయిబాబా టెంపుల్కి వచ్చాము. మేము వచ్చే లోపల ఇక్కడ భోజనాలు స్టార్ట్ అయ్యిండే. ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా, అర్చకులు ఇవ్వడానికి ఒక వస్త్రము, ఆకు, ఒక్క, దక్షిణే, పండ్లు, పూలు అన్నీ ఇచ్చి అర్చకులకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నాము. ఉన్నత విద్య నాతో పాటు మా కృష్ణుని కూడా తీసుకెళ్ళించి తనకు కూడా ఎల్లో ఫ్రాక్ వేసాను. ఇద్దరు అక్కడ ఆశీర్వాదం తీసుకున్నాము. ఇంకా బాబా ఉయ్యాల పెట్టారు కదా, అక్కడ ఉయ్యాల ఊపి భోజనాలకు వస్తుంటే లేట్ అయింది కదా, ఇంత లైన్ ఉంది. ఇంకా చివర్లో నించొని ప్రసాదం తీసుకున్నాము. ఇంకా ఇంటికి వస్తుంటే ఇక్కడ ఊరేగింపు ఉంటుందని చెప్పాను కదా, ఇదే శ్రీరాముల వారు సీతామాత లక్ష్మణుడికి ఇలా ప్రతి పౌర్ణమికి ఇలా ఊరేగింపు వస్తుందంట. ఇక్కడ ప్రతి ఒక్కరూ హారతి కూడా ఇస్తారు. ఇలాగండి ఈరోజు పౌర్ణమి మాకు జరిగింది. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. మా తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అని చెప్తూ ఈరోజు వీడియో ముగిస్తున్నాను. మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.